ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది గురువుగారు సంతానం కలగడం లేదు, గర్భం రావడం లేదు అని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం శాస్త్రంలో మన పూర్వీకులు ఒక చిన్న ఉపాయం చెప్పారు. ఇది మీకు నాలెడ్జ్ పర్పస్ మాత్రమే అనుకోండి. ఇది లైంగిక ఆరోగ్య సంబంధిత రుగ్మతలను నయం చేయడానికి శంకు పుష్పం, మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం తంత్రమంత్ర ప్రయోగాల గురించి. ఈ శంకు పుష్పానికి సంబంధించిన మూలికకి గొప్ప విలువ ఉందని చెప్పడం జరిగింది. ఈ శంకు పుష్పాన్ని సంతానానికి పొందలేకుండా ఉన్నవారికి చికిత్స చేయడానికి, అలాగే లైంగికమైన కోరికల కోసం కూడా పెంచుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో ఈ మొక్క ఎవరైతే వాడతారో వారికి గొప్ప ఫలితాలు లభిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. మానసిక ఎదుగుదలకి, ఆకలి పెరగడానికి, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు నయం చేయడానికి అనేక రకాల ప్రయోజనాలు ఈ మూలికకి ఆపాదించబడ్డాయి. ఉపయోగించడం కూడా చాలామందికి ఏంటంటే ఎలా ఉపయోగించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలియదు. ఈ ఆయుర్వేదంలో దీని గొప్ప ఉపయోగాల గురించి కూడా ఉంది. ఇది ఎలా ఉపయోగించాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉండి మీ సమస్యలకు పరిష్కారాలు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. గర్భం దాల్చడానికి ఈ మూలికని ఎలా ఉపయోగించి మీరు సంతానాన్ని పొందవచ్చు చెప్తాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా గర్భం దాల్చలేకుండా ఉంటే, అన్నీ సవ్యంగా ఉన్నాయి, నెలసరి సరిగా ఉన్నాయి, అండాలు సరిగా ఉన్నాయి, శుక్రకణాలు సరిగా ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా సంతానం కలగకపోతే ఎవరైతే సంతానాన్ని ఆశిస్తున్నారో ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇది సంతానం లేని వారిని తప్పుదో పట్టించడానికి ప్రయత్నించడం మాత్రం కాదు, ఇది ఆయుర్వేద గ్రంథంలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రాచీన హిందూ గ్రంథాల్లో దీని గురించి చెప్పడం జరిగింది. సానుకూల విషయం ఏంటంటే, ఒకవేళ మీరు గర్భం దాల్చకపోయినా కనీసం మీరు ఆనందాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారానికి వస్తే మనం ఈ శంకు పుష్పం యొక్క చిన్న వేరు తీసుకోండి, దాన్ని చల్లటి నీళ్ళల్లో, అంటే మరీ కూల్ వాటర్ కాదు, మామూలు నీళ్ళల్లో బాగా కలపండి. దాన్ని బాగా కలపండి. తర్వాత అంటే మెత్తగా దంచి దాన్ని నీళ్ళలో కలపండి, లేదంటే మామూలుగా వేరుని నీళ్ళలో వేసి కలపండి. తర్వాత ఆ నీటిని వడకట్టి మీరు శృంగారానికి ముందు తాగండి. ఇది స్త్రీలు తాగాలి, మగవారు కాదు, ఆడవారు తాగాలి. ఒక చిన్న గ్లాస్ అని చాలు, చిన్న వేరు మొక్క అయినా సరే దాన్ని దంచుకొని చేసుకోవచ్చు. మన ఎక్కడే ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో అడుగుతారు. నర్సరీల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ శంకు పుష్ప మొక్కను కూడా మీకు చూపిస్తాను. చిన్న వేరునైనా చేసుకోవచ్చు. అలాగే మీకు కోరిక ఉంటే శంకు పుష్ప నూనె దొరుకుతుంది, దీన్ని మర్దన చేసుకోమని కూడా చెప్తారు ఆయుర్వేదంలో. ఈ పరిహారంలో భాగం కాదు, ఇది పరిహారంలో భాగం కాదు, మీ ఇష్టం. అంటే ఇది మామూలుగా ఆయుర్వేద షాపుల్లో కూడా శంకు పుష్ప నూనె దొరుకుతుంది. ఇది మర్దన చేయడం వల్ల శరీరానికి ఒక అద్భుతమైన శక్తి వస్తుందని చెప్తారు. ఈ వేరు వాడితే ఆడవారికి సంతానయోగం కలుగుతుంది. ఎన్ని రోజులు వాడాలి? మీకు సంతానం కలిగే వరకు దీన్ని వాడవచ్చు. నియమ నిబంధనలు ఈరోజు తీసుకోవాలి అలా ఏమీ లేదు, ప్రతిరోజు దీన్ని తీసుకోవచ్చు. చిన్న వేరు మొక్కనైనా సరే మనం రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా ఈ మనకి ఆరోగ్యంతో పాటు శారీరకమైన శక్తి కూడా పెరుగుతుంది. అది మనసులో ఉన్న కోరికను కూడా పెంచుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇదే పువ్వుని దేవుడికి, శివుడికి వాడమని చెప్తాం అదృష్టం కలగడానికి. ఇదే వేరుని రవిపుష్యమి, గురుపుష్యమి నక్షత్రాల్లో స్వీకరించమని చెప్తాం.
తెల్ల పుష్పాలకు ఇంకా శక్తి ఉందని చెప్తాం. ఇందులో రకరకాలు ఉంటాయి. ఏదైనా సరే దీనికి ఉపయోగం, అంటే ఈ ఉపయోగానికి వాడుకోవచ్చు. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఎక్కువగా వాడకూడదు, మోతాదు కొద్దిగా కలిపి దంచిన తర్వాత చక్కగా వడగట్టి ఆ నీరు తీసుకోవడం. ఇది ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఇటువంటి సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. ఆయుర్వేద సంబంధమైన వీడియోలు కూడా మీకు చాలా చెప్తాను. మన దగ్గర చాలా విషయాల్ని మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. మళ్ళీ మీకు కొత్త విషయాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసి 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాతే నమః.